గ్రంథాన్ని మీరు గమనిస్తే యోబు గ్రంథము, యెషయా గ్రంథము, ప్రకటన గ్రంథము, కీర్తనల గ్రంథము, అలాగే మీరు ఇర్మియా గ్రంథాలను మీరు ప్రత్యేకంగా మీరు చూసుకుంటూ వెళ్తే అనేక ప్రవచనాలను మనం చూస్తాం. అనేక ప్రవచనాలు చూస్తాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చే ముందు ఈ భూమి మీద జరిగే అనేక సంఘటనల గురించిన ప్రవచనాలు చాలా ఉన్నాయి. ఆయన మొదటి రాకడ ప్రస్తావనలు, ప్రవచనాలు నెరవేరిని, రెండవ రాకడ ఎలా ఉండబోతుందో కూడా అనేక ప్రవచనాలు ఈ యొక్క పరిశుద్ధ లేఖనములో లిఖించబడి ఉన్నాయి. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే ఈ భూమి మీద వస్తున్న ఒక విషయం గురించి మీకు చెప్పిన చిన్న వాక్యాన్ని చూపిస్తాను. ఈ మధ్యకాలంలో సముద్రంలో చాలా గలిబిలి ఏర్పడుతుంది. చాలా గలిబిలి ఏర్పడుతుంది. అనేక దేశాల్లో సముద్రం ఒడ్డు నుండి, వింటున్నారా, సముద్రం ఒడ్డు నుండి మీరు గమనిస్తే అతి లోతైన సముద్రములో నుండి ఒడ్డుకు అంటే సీషోరుకు, లేకపోతే ఆ యొక్క బీచ్ల్లోనికి, ఆ ఒడ్డుకు ఏం చేస్తున్నాయో తెలుసా, అనేక జీవరాశులు, జల జీవరాశులు, ఇంకా బాగా చెప్పాలంటే సముద్రములో బ్రతికే జీవరాశులు ఏమవుతున్నాయో తెలుసా, సముద్రంలో ఉండకుండా అవి బయటకు వచ్చేస్తున్నాయి పరుగున. చాలా దేశాల్లో జరిగింది. ఇంకా మీకు అర్థం కావడానికి, ఇంకా బాగా అర్థం చేసుకుంటారు ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాను. మన ఒరిస్సా రాష్ట్రంలో, వింటున్నారా, ఒరిస్సా రాష్ట్రంలో ఒకేసారి 7 లక్షల తాబేళ్ళు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 100 కాదు, 1000 కాదు, 7 లక్షల తాబేళ్ళు ఏం చేసినాయి తెలుసా, సముద్రం ఒడ్డుకు వచ్చేసినాయి, పైకి వచ్చేసినాయి. ఒకేసారి గుంపులుగా పైకి వచ్చేసి, జాగ్రత్తగా వినండి, గుంపులుగా పైకి వచ్చేసి అవి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. దాని ప్రవర్తన పరిశోధించిన వారు చెప్తున్నారు చాలా విచిత్రంగా ఉంది. లోనకి పంపిద్దామని ప్రయత్నం చేస్తుంటే ఆ నీటిలోనికి అవి వెళ్ళట్లా. దాని జీవితం నీరు, దాని బ్రతుకు నీటిని ఆధారం చేసుకొని బ్రతకాలి, కానీ అదే నీటిలో ఉండడానికి ఇష్టపడట్లా. అంత మాత్రమే కాదు, మీరు గమనిస్తే ఈ యొక్క భూమి మీద కిల్లర్ ఫిష్లని సముద్రంలో ఉంటాయి. కిల్లర్ ఫిష్లు అంటారు, దాని పేరే కిల్లర్ ఫిష్. అది పెద్ద చేపలను కూడా అమాంతంగా ఏం చేయగలదు తెలుసా, కొరుక్కొని తినేయగలదు. చాలా డేంజరస్ ఫిష్లు అవి, చాలా డేంజరస్, అంటే ప్రమాదకరమైన చేపలు అవి. పెద్ద చేపలు చాలా పెద్దగా ఉంటాయి. అవి గుంపులుగా, వందలుగా, వేలగా ఏమవుతున్నాయో తెలుసా, అనేక తీర ప్రాంతాలకి, అనేక దేశాల్లో బయటకు వచ్చేస్తున్నాయి. సర్వసాధారణంగా అవి చాలా లోతులో తప్ప అవి కనపడవు. మీకు అర్థమైందా? చాలా లోతులో ఉంటాయి, అవి కూడా బయటకు వచ్చేస్తున్నాయి. కొంతమంది ఈ యొక్క పర్యావరణవేత్తలు, అలాగే కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారు తెలుసా, ఆ యొక్క చేపలను జాగ్రత్తగా, ఆ కిల్లర్ ఫిష్లను, అలాగే పెద్ద చేపలను ఏం చేశారు తెలుసా, జాగ్రత్తగా మళ్ళీ సముద్రంలోకి నెట్టేశారు. తీసుకెళ్ళి సముద్రంలో వదిలేస్తూ ఉంటే వాళ్ళు ఎంత స్పీడ్గా సముద్రంలో వదిలిపెడితే అంత స్పీడ్గా వారికన్నా ముందుగా అవి సముద్రం నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. అవి సముద్రంలో ఉండడానికి ఇష్టపడట్లా. ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు ముక్కు మూసేస్తే బతకగలరా? నోరు మూసేస్తే బతకగలరా? మరి చేపను నీటిలో నుంచి తీసేస్తే చెప్పరేంటండి, చచ్చిపోద్దా బతుకుతాయా? చచ్చిపోతాము అని తెలిసి కూడా చావుకు ఎదురెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి? చావుకు ఎదురెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. చావుకు ఎదురెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి? చెప్పాలి. చచ్చిపోతామని తెలుసు, అయినా చావుకు ఎదురెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్తారు? చెప్పాలి. అసలు ఎవరైనా చావడానికి ముందు చావుకు నన్ను చంపేయి, నేను చచ్చిపోతాను అని ఎవరు వెళ్తారు ముందుకి? ఇప్పుడు ట్రైన్ స్పీడ్గా వస్తుంది, ట్రైన్ ముందుకి ఎదురుగా నడిచి ఎవరు వెళ్తారు? చెప్పాలి, ఎవరు వెళ్తారు? జీవితంలో భారం ఎక్కువై, కష్టం ఎక్కువై, బరువు ఎక్కువై, వేదన ఎక్కువై, నింద ఎక్కువై, అవమానాలు ఎక్కువై, కష్టాలు ఎక్కువై, భయంకరమైన నా బాధ వేదన ఎక్కువైపోయిన తర్వాత తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వింటున్నారా, తట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు నేను చావే సులువుగా ఎదుర్కోగలను ఈ కష్టాల కన్నా. వింటున్నారా? చావును సులువుగా ఎదుర్కోగలను. కష్టాలను ఎదుర్కోవడం కంటే, బాధలు ఎదుర్కోవడం కంటే, ఈ రోజును ఎదుర్కోవడం కంటే, ఈ గంటను ఎదుర్కోవడం కంటే, ఈ సమయాన్ని ఎదుర్కోవడం కంటే నాకు చావే సులువుగా నేను ఎదుర్కోగలను అనుకునేవారు మాత్రమే ఏం చేస్తారు? చావుకు ముందు వెళ్తారు. ఇప్పుడు చేప అనేది నీటిలో నుంచి తీస్తే ఏమైపోతుంది? చచ్చిపోద్ది. మరి బ్రతికించడానికి నీటిలో వేస్తుంటే బయటకు వస్తుందని దాని అర్థం, అది ఆల్రెడీ చావడానికి సిద్ధపడిపోయింది. ఎందుకని? బ్రతికించే నీరు దానికి ఎందుకు భయాన్ని కలుగు చేస్తుంది?
బ్రతికించే నీరు ఎందుకు భయాన్ని కలుగు చేస్తుంది? ఎందుకు భయాన్ని కలుగు చేస్తుంది అయ్యా అని అంటే, ఆ నీటిలో దాన్ని భయపెట్టేది, దాని శ్రమ, దాని వేదన, దాని కష్టము ఏదో ఉంది గనుక. అంటే చావు కన్నా ప్రమాదకరమైనది, చావు కన్నా నొప్పి కలగజేసేది ఏదో ఉంది కనుక. ఒక కిల్లర్ ఫిష్ మాత్రమే కాదు, రిబ్బన్ లాగా ఉంటుంది, రంగురంగులుగా మారుతూ ఉంటాయి కొన్ని ఫిష్లు. అవి చాలా లోతున సముద్ర అడుగు భాగన ఉంటాయి. అవి ఎప్పుడో వందల సంవత్సరాలకో వేల సంవత్సరాలకో అవి బయటకు వస్తాయి. అది కనపడిందంటే ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా ఏం జరుగుతుంది తెలుసా? ఏదో ఒక సునామీ రావడమో, ప్రమాదం జరగడమో, ఏదో ఒక విపత్తు రావడమో జరుగుతూ ఉంటుంది. అలాంటి అతి అరుదైన చేపలు, అత్యరుదైన చేపలు విపరీతంగా కనపడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా కనపడుతున్నాయి. ఇంతకుముందు కనపడినప్పుడు సునామీలు వచ్చినాయి, ఇంతకుముందు కనపడినప్పుడు భూకంపాలు వచ్చినాయి, ఇంతకుముందు కనపడినప్పుడు భయంకరమైన యుద్ధాలు జరిగినాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా అల్లకొల్లం జరిగింది. ఇప్పుడు ఒకటి అరాగాది కనపడేది విపరీతంగా కనపడుతున్నాయి. ఎందుకని అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి? లోతున చాలా అడుగు నుండి ఎందుకు బయటకు వస్తున్నాయి? ఎందుకు బయటకు వస్తున్నాయా అని అంటే, సముద్రములో ఏదో వాటిని చెప్పండి, వాటిని భయపెట్టి, వాటిని చంపే, సముద్రములో వాటిని తరిమే ఏదో ఒకటి కదులుతుంది గనక, ఏదో ఉంది గనక దాన్ని లివియతన్ అని అంటారు. ఇంగ్లీష్లో లివియతన్ అని అంటారు. యూదుల గ్రంథాలైన, వింటున్నారా? యూదుల గ్రంథాలైన కొన్ని గ్రంథాలు, అలాగే తోరా ప్రాముఖ్యంగా ధర్మశాస్త్ర గ్రంథములోను, అలాగే యూదుల కొన్ని గ్రంథాలలోనూ, అలాగే ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలోనూ, అలాగే ఖురాన్లోనూ, అలాగే వివిధ రకాలైన గ్రంథాలలో దీని గురించిన ప్రస్తావన ఉంది. ఈ లివియతన్ అనే దాని గురించిన ప్రస్తావన ప్రాముఖ్యంగా పరిశుద్ధ లేఖనములో, యెషయా గ్రంథములో, యోబు గ్రంథములో దాని యొక్క క్రూరత్వము, దాని యొక్క భయంకరత్వము, దాని యొక్క భయంకరమైన స్థితి గురించి చాలా క్లియర్గా దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. అది ఎంత ప్రమాదకరమైనదో దాన్ని ఇంగ్లీష్లో లివియతన్ అంటే, బైబిల్లో వివిధ రూపాల్లో అది వివిధ పేర్ల చేత పిలువబడింది. అందులో ప్రముఖమైన పేరేంటి తెలుసా? మహాఘట సర్పము. మహాఘట సర్పము. యూదుల గ్రంథాలు ప్రస్తావిస్తుంది ఏంటంటే, ప్రాముఖ్యంగా యూదుల గ్రంథాల్లో చెప్తుంది ఏంటంటే, చాలా జాగ్రత్తగా చెప్తున్న విషయం ఏంటి తెలుసా? సృష్టి జరిగిన 3వ దినాన 2 భయంకరమైన మహాఘట సర్పాలు సృష్టిలో సృష్టించబడ్డాయి. అయితే వాటి స్థితిని చూసి, దాని క్రూరత్వాన్ని చూసి, దానిలో ఉన్న భయంకరమైన, వింటున్నారా, దానిలో ఉన్న భయంకరమైన ఒక క్రూరత్వం చూసి దేవుడు ఒక దాన్ని అప్పుడే చంపేశాడు. ఇంకొక దాన్ని మాత్రం అంతిమంగా రాకడ కోసం సిద్ధపరిచి ఉంచాడు. ఎక్కడో తెలుసా? సముద్రపు అడుగు భాగాన. ఎక్కడ ఉంచాడు దాన్ని? సముద్రపు అగాధములో, అఖాతములో దాన్ని ఉంచాడు. అది ఎప్పుడు బయటకు వస్తుంది అని అంటే, దాని గురించిన ప్రస్తావన అది ఇంచుమించుగా 800 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా పొడవు ఉంటుంది. దాని ఆకారం ఉంటుంది 800 కిలోమీటర్లు, అంతకన్నా ఎక్కువగా ఉంటుంది అని అంచనా, ఒక అంచనా 800 కిలోమీటర్ల కన్నా. పోనీ దాన్ని భూప్రపంచం మీద చాలా అణుబాంబులు ఉన్నాయి కదండి, దాన్ని అణుబాంబులు వేసి చంపేయొచ్చా అని అంటే, ఏ అణుబాంబు వల్ల కాదు దాన్ని చంపడం. ఎందుకంటే దాని నోట్లోనే అనేకమైన అణుబాంబులు ఉన్నాయి. అది నోరు తెరిచి గనక ఒక్కసారి ఊదిందంటే మహా గొప్ప ప్రళయముతో కూడిన అగ్ని వచ్చి ఏం చేస్తుంది తెలుసా? ఉన్న ప్రాంతాన్ని, ఉన్న దేశాలని అది దహించి వేస్తుంది. అది ఒక్కసారి గనక దాన్ని తోకని సిరితే కొన్ని దేశాలు ప్రళయములో, సునామీలో కనుమరుగైపోతాయి. ఒక్కసారి అది ఒకవేళ తను నోరు తెరిచిందంటే కొన్ని ప్రాంతాలు, భూమి మీద చాలా భాగము అగ్నికి ఆహుతైపోయి కాలిపోతుంది. పరిశుద్ధ లేఖనం చెప్తుంది, దాన్ని ఎవరు అంతము చేయలేరు. అది మహా ఘట సర్పము. అది సముద్రంలో నుంచి పైకి లేవబోతుంది. ఈ మధ్యకాలంలో చాలా శాస్త్రవేత్తలు, అలాగే షిప్పుల మీద వెళుతున్నవారు, అలాగే హెలికాప్టర్స్ మీద, అలాగే పైనుంచి తీసిన కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు తెలియజేస్తున్న విషయం ఏంటి తెలుసా? అది ఈ సముద్రంలో కదలడం ప్రారంభించింది. అది బయటకు రాదు. వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే, ప్రళయానికి దగ్గరగా ఉన్నట్టు, అంతానికి దగ్గరగా ఉన్నట్టు, రాకడకు దగ్గరగా ఉన్నట్టు అది కదులుతూ ఉంది. అందుకోసమే విపరీతమైన శబ్దాలు చేస్తుంది. అది భయంకరమైన శబ్దం చేస్తుంది.
ఈ యొక్క సముద్రంలో. చాలామంది దాని శబ్దాలు రికార్డ్ చేశారు, చాలామంది దాని గురించి తెలియజేస్తున్నారు. మీకు ఒక మాట చెప్తాను వినండి. చాలామంది కోరుకుంటున్నారు ఏంటి తెలుసా, అది అబద్ధం కావాలని. కొంతమంది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదు అది కొన్ని పగడపు దీవులు అలాగ ఉండడం వలన, పగడపు దీవులు అలా ఆకారంలో ఉండడం వలన ఆ రూపంలో కనపడుతుంది. కానీ చెప్పిన మాట వాస్తవమే, ఉన్న మాట వాస్తవమే. ఏంటి, లివియాథన్ అనే ఒకటి ఉన్నది, ఆ జీవి ఉన్నదన్నది వాస్తవమే. కానీ అది కాకపోవచ్చు అని జనాల్ని కంగారు పడకుండా కొంచెం ధైర్యంగా ఉండేటట్లుగా కొన్ని వారికి తెలిసిన శాస్త్రవేత్తల కొన్ని మాటలను లేకపోతే పరిశోధనలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక మాట చెప్తాను వినండి, ప్రపంచము ఇప్పుడు చాలామంది ఇప్పుడు జడిసిపోతుంది, అంగీకరిస్తుంది. ఏంటంటే క్రూర మృగము బయటకు వస్తుంది, అది ఖచ్చితంగా ప్రళయాన్ని సృష్టించబోతుందని ఒప్పుకుంటున్నారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొకటి విచిత్రమైన సంఘటన. సముద్రంలో మహా అయితే అలలు ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయా, అంతేనా? అలా వచ్చిందంటే ఎలా వస్తుంది, ఇలా పైకి లేచి ఇలా ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాలలో, జాగ్రత్తగా వినండి, కొన్ని ప్రాంతాలలో స్క్వేర్ రూపంలో, అంటే మీరు నాలుగు భుజాలు కూడా సమానంగా ఉంటుంది, దాన్ని ఏమంటారు చెప్పండి, ఏమంటారు? స్క్వేరే కదా, ఇలా 4 సమానంగా ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటారు? నీటి మీద నీరు గళ్ళు రూపంలో ఏర్పడుతున్నాయి. నీరు కదిలితే ఇలాగ అలలు ఉండాలి, కానీ ఎలా ఉంటున్నాయో తెలుసా? గళ్ళుగా నీరు ఉంటుంది. ఆ ప్రాంతంలో ఏ వాడ వెళ్ళినా, ఆ ప్రాంతంలో ఏది పడినా అది కనపడకుండా కనుమరుగైపోతుంది. విచిత్ర సంఘటనలు, విచిత్రమైన విషయాలు చాలా భయంకరంగా ఈ భూమి మీద, సముద్రం మీద కంటపడుతున్నాయి, తారసపడుతున్నాయి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా లోతులోనికి చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఇంకా లోతైన విషయాలు దేవుని చిత్తం అయితే మరొకసారి ప్రస్తావిస్తాను. ఈ భూమి మీద కలుగుతున్న భయంకరమైన శ్రమలను గురించి, అలాగే వస్తున్న భయంకరమైన శోధనల గురించి, అలాగే పరీక్షల గురించి, మనము ఎదుర్కోవాల్సిన స్థితి గురించి మనం తప్పకుండా ధ్యానం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. గనక సిద్ధపడండి రాకడ కోసం. దేనికోసం చెప్పాలి? దేనికోసం? ఆయన 2వ రాకడ కోసం మనం సిద్ధపడాలి. కమ్ముకుంటూ వచ్చేస్తుంది కడవరి దినము. అయ్యో మనకెంతో వేదనకరం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయండి, మోకరించండి, ఆయనకు అనుకూలంగా బ్రతకండి. దేవుని సన్నిధిలో బలమైన పాత్రలుగా మీరు నిలబడగలిగితే ఆయన రాకడను మీరు ఎదుర్కోగలుగుతారు. ఎవరికి శ్రమ చెప్పండి, ఎవరికి శ్రమ? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం వాక్యం తెలియజేస్తున్న విషయం చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము చెప్పాలి. అందరూ చదవండి, అందరూ తీసుకోండి. పేజ్ నెంబర్ చెప్పరా తల్లి? 548వ పేజ్, 548వ పేజ్ చదవమ్మా. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి హేతుము లేని గాయములో, ఎవరి మంద దృష్టి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రశ్నలు చూసారా? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు. హేతువు లేని గాయాలంటే కారణము లేని గాయాలు, కారణము లేని దెబ్బలు. ఎవరికి మంద దృష్టి. ఇన్ని భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతున్నా ఇంకా మార్పు లేని స్థితి, చూడలేని మంద దృష్టి, ఇంకా అర్థం చేసుకోలేని భయంకరమైన పరిస్థితులు. ఎవరికి ఇవన్నీ చెప్పండి? ఎవరికి ఇవన్నీ? ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో, దేవుని కృపకు దూరంగా ఉంటారో, ఎవరైతే దేవునితో సహవాసం చేయలేకపోతారో, ఈ కడవరి కాలములో 2వ రాకడ యొక్క గుర్తులను ఎవరైతే గ్రహించలేకపోతారో వారికి శ్రమలు. మరి పరిశుద్ధులకు, దేవుని పిల్లలకు, దేవునితో సహవాసం చేసేవారికి క్లిష్ట కష్ట పరిస్థితుల్లో కూడా ఆయన వారిని కాపాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి 1000 ఏండ్ల విందు, ఎవరికి ఆయన కుడి పార్శ్వం మీద కూర్చునే స్థానము, ఎవరైతే మహాశ్రమలలో ఆయన కోసం నిలబడతారో, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వ్యాధులు వచ్చినా, భయంకరమైన పరిస్థితులు, ఎన్ని రకాలైన శోధనలు వచ్చినా, ఎన్ని రకాలైన నిందలు వచ్చినా, ఎన్ని రకాలైన గాయాలైనా, ఆఖరికి ప్రాణం తీసే పరిస్థితులైనా, ఎన్ని దెబ్బలు తగిలినా
ఓర్చుకొని ఎవరు నిలబడతారో వారికి మహిమ కిరీటాలు.